అందరికీ నమస్కారం. వివాహ బంధంలో భార్యాభర్తల బాధ్యతల గురించి మన పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు. భార్యను గృహలక్ష్మిగా, గౌరవానికి ప్రతీకగా భావిస్తాం. అయితే మన పెద్దలు, శాస్త్రకారులు స్త్రీల రక్షణ మరియు సామాజిక గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కఠినమైన నియమాలను రూపొందించారు. భర్త చెప్పిన ప్రతి మంచి మాటను భార్య పాటించాలి. కానీ కొంతమంది భార్యలు వారి స్వార్థం కోసం, వారి సుఖాల కోసం భర్తను వాడుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీల మాటలు తెలివైన పురుషుడు ఎప్పుడూ కూడా వినరాదు. తెలివైన భర్త ఎప్పుడూ స్త్రీని ఈ ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్ళనివ్వడు. ఒకవేళ వెళ్ళనిస్తే ఆ తర్వాత భర్త శిక్షను ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎందుకంటే ఆ 6 ప్రదేశాలకు స్త్రీ వెళ్ళిందంటే శిక్షను తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఈ 6 ప్రదేశాలకు భార్యని ఒంటరిగా అస్సలు వెళ్ళనివ్వకండి. ఆ లక్ష్మీదేవి సదా మీ కుటుంబం మీద ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోను చూసే ముందు కామెంట్ బాక్స్లో మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మరి ఈ 6 విషయాలు స్త్రీల భద్రత మరియు గౌరవాన్ని కాపాడడానికి ఉద్దేశించబడినవి. వీటిని పాటించడం ద్వారా పురుషులు తమ భార్యల పట్ల, తమ ఇంట్లోని స్త్రీల పట్ల బాధ్యతను నిర్వర్తించగలరు మరియు వారిని సురక్షితంగా చూసుకోగలరు. కాబట్టి ఈ 6 విషయాలను తప్పకుండా పాటిస్తే ఎలాంటి చెడు పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. మొదటిది, పుట్టింట్లో స్త్రీలను ఎక్కువ రోజులు ఉంచరాదు. కొంతమంది భర్తలు వారి మంచితనంతో లేదా భార్య మీద ప్రేమతో తన పుట్టింట్లో సుఖంగా ఉంటుందని ఎక్కువ రోజులు అక్కడే ఉంచుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే పుట్టింటికి అలవాటు పడ్డ స్త్రీలు అత్తగారింటిని అస్సలు గౌరవించరు. ఇటు భర్తను అటు అత్తగారింటిని అస్సలు లెక్క చేయకుండా చిన్నచూపు చూస్తూ ఉంటారు. పుట్టింట్లో అతి ప్రేమ వల్ల ఈ విధంగా కొందరు స్త్రీలు ప్రవర్తిస్తూ ఉంటారు. పుట్టింట్లో ఉండడం వల్ల వారికి వారి బాధ్యతలు అనేవి అస్సలు ఉండవు. కొందరు స్త్రీలు పెళ్ళైనా కూడా చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి భర్త, పిల్లలు, సంసారం ఇలాంటి బాధ్యతలు లేకుండా కేవలం తమ సరదాలనే చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లను తమ పుట్టిళ్లలో ఎక్కువ రోజులు ఉంచడం మగవారికి పెద్ద ప్రమాదం. ఇక రెండవది అయితే భార్యను ఒంటరిగా దూరం ప్రదేశాలకు అస్సలు పంపించకూడదు. ఎందుకంటే ఒంటరి ప్రయాణం తోడును కోరుకుంటుంది. ఒంటరిగా ఉండే స్త్రీలను చూస్తే కొందరు పురుషులు ఆమెను లొంగ తీసుకోవాలని చూస్తారు. ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి అతి వినయం, అతి ప్రేమ నటించి వారిని తమ వశం చేసుకోవాలని చూస్తారు. కాబట్టి దూరం ప్రదేశాలకు ఒంటరిగా స్త్రీలను పంపకపోవడమే మంచిది. బయట సమాజంలో ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో ఎవరు పసిగట్టలేరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది. ఇక మూడవది, బంధువుల ఇళ్లలో కానీ పెళ్ళిళ్ళు, పేరంటాలు అని మీకు వీలు కాని పక్షంలో మీ భార్యను ఒంటరిగా పంపిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఆ వెళ్ళిన చోటు అక్కడ కొందరు చెడ్డవారు కూడా ఉండవచ్చు. ఎవరి చూపు ఎలా ఉంటుందో పసిగట్టలేము. కొందరు ఇళ్లల్లో పెళ్లిళ్ళ సమయంలో అక్కడ బావవరుస అయిన వారు, మరదలు ఇలా కొందరు వరుసైన పురుషులు ఉన్నప్పుడు సరదా కోసం మీ భార్యను ఆట పట్టించడం, అల్లరి చేయడం చేస్తుంటారు. అల్లరి అయితే పర్లేదు, కానీ అది మితిమీరి ఇంకెక్కడికో దారితీసే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో సొంత వారిని కూడా నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి చోటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మీరు కూడా మీ భార్యతో పాటు వెళ్ళడం మంచిది. మీకు కుదరలేదు అంటే ఏదో ఒక కారణం చెప్పి మీ భార్యను కూడా వెళ్ళనివ్వకండి. నాలుగవది, స్నేహితులందరూ చెడ్డవారు ఉండరు. కానీ పరిస్థితులకు లొంగి కొంతమంది స్నేహితులు చెడ్డవారిగా మారిపోతారు. అది వారి ఇష్టం. మీ భార్యను మాత్రం ఇలాంటి స్నేహితులు ఉన్న వారితో కలవకుండా చూసుకోండి. ఎందుకంటే వారు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేయవలసి వచ్చిందో వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ అది మీ భార్యకు అర్థం కాక, నా స్నేహితురాలు ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, నేనెందుకు చేయరాదు అని చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంత మంచి భర్త అయినా సరే స్నేహితులతో తిరిగి మీ మంచితనాన్ని కూడా చేతగానితనంగా తీసుకొని చెడు దారిలో నడిచే అవకాశం ఉంటుంది.
కొందరు మీ అన్యోన్యతను చూసి ఓర్వలేక మిమ్మల్ని వేరు చేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అది తెలియని మీ భార్య నా స్నేహితులు చేసేది కరెక్టే అని వారి దారిలో నడిచే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి స్నేహితులతో మీ భార్యను అస్సలు పంపించవద్దు. ఇలాంటి స్నేహితులను వీలైతే శాశ్వతంగా మీ భార్య నుండి దూరం చేయండి. ఐదవది, అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచకూడదు. కొంతమంది భర్తలు అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచుతారు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు ఆ భర్త చనిపోతే ఎన్ని రకాలుగా హింసలు పెడతారో, ఒకవేళ చెల్లించలేని పరిస్థితిలో ఉంటే తనతో తప్పుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఒక స్త్రీ మగాడిలాగా వాటన్నిటినీ ఎదుర్కోలేదు. ఇలాంటి సమయంలోనే మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు. కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ భార్యను అసలు ఇందులో ఇరికించవద్దు. మగాడు లేని కుటుంబాన్ని చులకనగానే చూస్తుంది ఈ సమాజం. ఈ సమాజంతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరవది అయితే, మీ భార్య ఎప్పుడైనా అనారోగ్యం పాలు అయినప్పుడు ఆమెను ఒంటరిగా అస్సలు వదలకండి. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పక్కనే ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కాబట్టి మీరు శారీరకంగా, మానసికంగా తన తోడుగా ఉన్నాడని ఆమెకు ఒక భరోసా ఇవ్వండి. ఎన్ని మందులు వేసినా తగ్గని రోగమైనా మనసుకు నచ్చే మనిషి పక్కనే ఉంటే ఎంతటి అనారోగ్యమైనా మెరుగుపడుతుంది. ఒంటరిగా ఉంటే మరింత ఒత్తిడికి లోనై ఆ రోగం అసలు తగ్గదు. కాబట్టి ఇలాంటి సమయంలో భర్త పక్కనే ఉంటే కొండంత బలంగా భావించి వారు త్వరగా కోలుకుంటారు. మంచిగున్న రోజుల్లో మీకు ఎన్నో సేవలు చేసి ఉంటుంది. కాబట్టి ఆమె అనారోగ్యం పాలైనప్పుడు మీ భార్యను కంటికి రెప్పలా చూసుకుంటే తను త్వరగా కోలుకొని మళ్ళీ మిమ్మల్ని, మీ పిల్లల్ని, ఇంటిని చూసుకుంటుంది. కావాలని ఏ భార్య తన భర్తతో సేవలు చేయించుకోదు. తనకు పూర్తిగా చేతగాని సమయంలో మాత్రమే భర్త సహాయాన్ని కోరుకుంటుంది. అంతేకాని మీతో పనులు చేయించాలని పొరపాటున కూడా అనుకోదు. కాబట్టి భార్యను అర్థం చేసుకొని తనకు అండగా నిలబడాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో దానికన్నా గొప్ప విషయం ఏముంది? భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి సమయంలో మీ భార్యను ఒంటరిగా వదలకండి. భార్యాభర్తలు ఎంత కలిసి ఉంటే ఆ సంసారం అంత సంతోషంగా, గౌరవప్రదంగా సాగుతుంది. తెలుసుకున్నారు కదా, భర్త భార్య యొక్క ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నియమాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం స్త్రీలను తక్కువ చేయడం కాదు, వారి యొక్క సురక్షితత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మరియు సామాజిక భద్రతను కాపాడటమే. భార్య రక్షణే భర్త బాధ్యత. ఈ రోజుల్లో కూడా ఈ జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.